ప్రియమైన దేవుని పిల్లలారా, మనకంటే ముందు తరాలలో భూమి మీద బ్రతికిన భక్తుల చరిత్ర, వారిని విశ్వాస వీరులు అన్నది బైబిల్. వారి చరిత్ర మనకు అవసరమా, వారి చరిత్రను మనం తెలుసుకోవాలా అనే ఈ ప్రశ్నకు గత రాత్రి సమాధానాన్ని మీరు విన్నారు. వారి చరిత్ర మనకు చాలా అవసరం. కారణం, దేవుడు వారిని మనకు మాదిరిగా పెట్టాడు. వారి బ్రతుకులో వారు అనుభవించిన, వారి జీవితాలలో వారికి సంభవించిన కష్టాలు, బాధలు, శ్రమలు, వాటన్నింటిలో వారు చూపించిన ధైర్యం, వారు చూపించిన విశ్వాసం, ఓర్పు, సహనం, ఇవి ఈ తరంలో విశ్వాసులమని చెప్పుకుంటున్న మనకు అవసరం. అందుకే వీటికి ఆ భక్తుల జీవితాలను మాదిరిగా పెట్టుకోండి అన్న మాట కూడా గత రాత్రి మీకు చూపించడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రపంచంలో యావత్తు జరుపుకునే కొన్ని పండుగ దినాలు ఉంటాయి. అందులో ఒకటి స్నేహితుల దినోత్సవం. మీకు తెలుసు, 365 రోజులను రోగాలకు, ఆటలకు, వ్యక్తులకు, ప్రకృతికి కేటాయించేశారు మనుషులు. రోగాలకు కొన్ని దినాలు, ఆటలకు కొన్ని దినాలు, వ్యక్తులకు కొన్ని దినాలు, అలానే ప్రకృతికి కొన్ని దినాలను కేటాయించింది. ఇలా వ్యక్తుల మధ్య ఉన్న బంధాలకు కేటాయించిన దినాలలో ఒకటి స్నేహితుల దినోత్సవం. ఇది ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారాన్న సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్రెండ్షిప్ డే అంటారు. ఆ రోజు స్నేహితులు ఒకరినొకరు కలుసుకొని విష్ చేసుకొని వారి స్నేహానికి గుర్తుగా కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ లేదా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు మరి ఇవ్వటం అన్నది మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ స్నేహం చాలా విలువైంది, గొప్పది. ఈ స్నేహం అనే ఈ బంధం పైన ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎంతోమంది కవులు తమ కవిత్వం రూపంలో ఈ స్నేహం యొక్క ఔన్నత్యాన్ని చెప్పారు. పాటల్లో కూడా స్నేహం యొక్క గొప్పతనాన్ని ఈ సమాజానికి వినిపించారు. మంచిది. అలానే దీని గురించి బైబిల్ ఏమీ చెప్పలేదా అన్నప్పుడు బైబిల్ చాలా ఉన్నతంగా దీని గురించి ప్రస్తావించింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ ఒక్క మంచి విషయానికైనా మీరు బైబిల్ వెతికితే బైబిల్లో ఆ విషయానికి సంబంధించిన భక్తులు బైబిల్లో మనకు కనబడుతూనే ఉంటారు. అందుకే ఎప్పుడు బైబిల్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ మరుగా ఈ సమాజానికి, ప్రపంచానికి మీరు చెప్పే మాట ఏంటంటే, ఈ సమాజానికి అవసరమైన, ఈ సమాజానికి ఉపయోగకరమైన ఏ విషయం బైబిల్లో లేదో చెప్పండి అని మేము చెప్పటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, సమాజానికి అవసరమైన అన్ని సంగతులను దేవుడు ఇందులో పొందుపరిచాడు. ప్రేమ గురించా బైబిల్లో ఉంది, స్నేహం గురించా బైబిల్లో ఉంది, తల్లిదండ్రుల మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న ఆ బంధమా బైబిల్లో ఉంది. ఒక నాయకత్వం ఎలా ఉండాలి అది బైబిల్లో వ్రాయబడి ఉంది. బైబిల్లో లేని విషయం ఏదీ లేదు ఒక మాటలు చెప్పాలంటే. అందుకే బైబిల్ను పరిపూర్ణ పుస్తకం, సంపూర్ణ గ్రంథం. మీకు తెలుసు, చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథాన్ని దేవుడు ముగిస్తూ, ఇందులో మీరు ఒకటి కలపవద్దు, ఒకటి తీసివేయవద్దు అన్నాడు. మీరు ఒకటి కలపవద్దు, ఒకటి తీసివేయవద్దు అన్నాడు. అంటే మీకు అవసరమైనంత ఇందులో ఉంది.
ఇందులోది మీరు తీసివేయకండి, అలానే మరొకటి కలపకండి. కంప్లీట్గా ఇచ్చాను మీకు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఈరోజు బైబిల్ చేత పట్టుకొని ఈ సమాజాన్ని శాసించగలుగుతున్నాం, ఈ సమాజానికి సవాలు చేయగలుగుతున్నాము అంటే అంత సత్తా కలిగిందా బైబిల్ అంటే నిజమేనండి. నిజంగా బైబిల్ చాలా శక్తివంతమైనది. కారణం ఏంటంటే ఇది మనిషి వ్రాసింది కాదు కనుక. అదేంటంటే మనుషులే కదా వ్రాశారు అని ఒకరు మీరు అనుకుంటే, వ్రాసింది మనుషులైన వారి చేత వ్రాయించింది మాత్రం దేవుడు. అందుకే తరాలు మారుతున్నా, యుగాలు మారినా ఎప్పటికీ మారనిది అదే నీ చేతిలో నా చేతిలో ఉన్న ది బైబిల్. ఇది ఎప్పటికీ మారదు. దీనికి మార్పులు చేర్పులు సవరణలు అవసరం లేదు. ఈరోజు మన దేశానికి ఉన్న రాజ్యాంగం ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే సవరించాలండి దాన్ని అంటున్నారు. ఎందుకంటే వ్రాయబడిన కాలములో ఉన్న పరిస్థితులు వేరు. 1950s ఇప్పుడున్న పరిస్థితులు వేరు కనుక అందులో కొన్ని సవరణలు చేయాలి అని చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అప్పుడు వ్రాసింది మనుషులు కనుక. ఒకవేళ ఇప్పుడు సవరణలు చేసి ఒకవేళ మరలా కొత్తగా ఏదైనా రాశారా, చేర్చారా, మరలా కొత్త కాలం వెళ్ళిన తర్వాత ఆ రోజుల్లో అప్పటికి మరలా వాళ్ళనే మాట ఏంటంటే ఏమంటే ఆ కాలం వేరు ఈ కాలం వేరు, ఆ పరిస్థితులు వేరు ఈ పరిస్థితులు వేరు కనుక మరలా ఇందులో మార్పులు చేయాలి అంటారు. అంటే మనిషి వ్రాసింది మారుతూ వస్తుంటుంది. అది మీరు గమనించాలి. మనిషి వ్రాసినది ఏదైనా మారుతూ వస్తుంది కాలాన్ని బట్టి. కానీ బైబిల్ వ్రాయబడిన నాట నుంచి నేటి వరకు ఏ విధమైన మార్పులకు లోను కానిదిగా, ఎప్పటికీ మార్పులు చేయవలసిన అవసరం లేనిదిగా బైబిల్ ఉంది, ఉంటుంది అంటే ఎవరు దీని వెనుకున్నది అన్నప్పుడు సాక్షాత్తు దేవుడు. భూమి ఆకాశములు గతించినా గతిస్తాయి, నా మాటలు మాత్రం ఎప్పటికీ గతింపవు. బైబిల్ అంత ఖచ్చితమైనదా, బైబిల్ అంత యథార్థమైనదా అన్నప్పుడు అవును ప్రేమల దేవుని పిల్లలారా. ఈరోజు ఈరోజు స్నేహం, ఈ స్నేహాన్ని గురించిన లేదా స్నేహితుల గురించిన ఈ సందర్భాలలోనికి మనం వెళ్ళగలిగితే బైబిల్లో ఏమంటే స్నేహం గురించి మాట్లాడితే, స్నేహితుల గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ స్నేహితులను ఎంచుకునే అవకాశం మనకుంది. ఎలా అంటే తల్లిదండ్రులు ఎంచుకునే అవకాశం మనకు లేదు. తోడబుట్టిన వారు వారిని మనం ఎంచుకునే అవకాశం మనకు లేదు. ఒక జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం, నెక్స్ట్ ఒక స్నేహితుని ఎంచుకునే అవకాశం మాత్రమే మనకు ఉంటాయి మన జీవితంలో, మన లైఫ్లో. మీరు ఆలోచించండి. నాకు పలానా వారు తల్లిదండ్రులు అయితే బాగుండు అనుకుంటే అది నెరవేరేది. అది అయ్యో పలానా వారు నా సొంత వాళ్ళైతే బాగుండు అనుకుంటే అది జరిగేదా? కాదు. కానీ వివాహానికి అతనైతే నాకు సరిపోతాడు, ఆవిడైతే నాకు సరిపోతుంది అని నువ్వు ఎంచుకొని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, అవకాశం ఉంది నీకు. అలానే స్నేహితుని ఎంచుకునేటప్పుడు కొన్ని ఒక ఛాన్స్ ఉంది. ఇదిగో ఇతనైతే నాకు సరిపోతాడు స్నేహితుడిగా, నా ఫ్రెండ్గా అతన్ని ఎంచుకోవచ్చు. అంటే తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎంచుకునే అవకాశం లేదు, కానీ మన బ్రతుకులో స్నేహితులను ఎంచుకునే అవకాశం మాత్రం దేవుడు మనకిచ్చాడు. అటువంటప్పుడు మన సెలక్షన్ ఎలా ఉండాలో మీరు ఆలోచించాలి. ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలో,
ఎలాంటి వాడిని మన ఫ్రెండుగా, ఎలాంటి వాడిని మన స్నేహితునిగా ఎంచుకోవాలో మీరు ఆలోచించాలి ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా ఏర్పడుతుంది స్నేహం? స్నేహం ఎలా ఏర్పడుతుంది? అవసరాన్ని బట్టి ఏర్పడే స్నేహం అది చివరి వరకు ఉండదు. అప్పుడప్పుడు అంటుంటారు, అవసరాన్ని బట్టి కలిసే స్నేహమైనా, అవసరాన్ని బట్టి ఏర్పడే బంధుత్వం అయినా అది చివరి వరకు నిలవబడదు. అంతే కదండి. చాలామంది అవసరం కొద్దీ స్నేహం చేస్తుంటారు, మరి కొంతమంది అవసరాన్ని బట్టి బంధుత్వాన్ని ఏర్పరచుకుంటారు. అవి అవసరం తీరేంత వరకే. అవసరం తీరిన తర్వాత ఎవరో. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు బైబిల్లో ఏమంటే స్నేహానికి ప్రాధాన్యతనిచ్చాడు. ఎందుకంటే దేవుడికి కూడా స్నేహం చేయటం అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్షిప్ చేయటం దేవునికి ఇష్టమే. కనుక ఆయన పిల్లలంగా మనకు ఈ విషయంలో కొన్ని మరి జాగ్రత్తలు దేవుడు బైబిల్లో వ్రాయించినట్టుగా మనం చూస్తుంటాం. ఏమంటే ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎటువంటి వారితో చేయకూడదో అనే విషయంలో దేవుడు చెప్పిన కొన్ని జాగ్రత్తలు మనం బైబిల్లో చూస్తున్నప్పుడు, సామెతల గ్రంథం 22వ అధ్యాయం ముందుగా ఎవరితో చేయకూడదు అనే విషయంలో సామెతల గ్రంథం 22, 24, 25లో కోప చిత్తునితో సహవాసము చేయకుము అన్నాడు. ఏమండి? కోప చిత్తునితో సహవాసము చేయకుము అంటే కోపపడేవాడు. అప్పుడప్పుడు అంటుంటారు, ఏమంటే ఆయనకు చాలా కోపం ఉంది, అటువంటిప్పుడు నువ్వేం చేయాలంటే స్నేహం చేయటం మానే. ఏమంటే దేవుడు చెప్తున్నాడు కదా, కోప చిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకు. అసలు అలాంటి వాడితో నీకు పరిచయం వద్దు. ఎందుకంటే చాలా ప్రమాదం. క్రోధము గలవాడితో ఉన్న కోపిష్టితో నువ్వు సహవాసం ఫ్రెండ్షిప్ చేసినా అది నీకు ప్రమాదం, నీకు మంచిది కాదు. ఏమంటే చాలా మంది కంటే కోపం వెంటనే వచ్చేస్తుంటుంది. మాట్లాడకముందే కోపడుతుంటారు. వాళ్ళ గురించి అంటుంటారు, ఆయనకండి ముక్కు మీదనే ఉంటుందండి కోపం అంటారు. ముక్కు మీదనే కోపం. ఏమండి? ముక్కు మీదనే కోపం అని ఎందుకంటారు? ముక్కు బయట ఉంటుంది కనుక. అర్థమైందా? అంటే వెంటనే రేజ్ అయిపోతుంటాడు, వెంటనే ఆవేశపడుతుంటాడు. దానివల్ల అతనికి ప్రమాదమే. అతని ఫ్రెండ్ అయినందుకు అతని వలన నీకు ముప్పే. అందుకు దేవుడు అలాంటి వానితో వద్దు నాయన, సహవాసం వద్దు అన్నాడు. ఏమంటే ఇంకెవరితో వద్దంటున్నాడో మీరు చూస్తుంటే, ఏమంటే 23వ అధ్యాయంలో కూడా 23, 20వ వచనంలో ద్రాక్షారసము త్రాగు వారితోనైనను. ద్రాక్షారసం అంటే వైన్ మీ భాషలో. అర్థమైంది కదండి? ద్రాక్షారసం అంటే అక్కడ చెబుతున్నది జ్యూస్ గురించి కాదు. ఏమండి? అక్కడ చెబుతున్నది జ్యూస్ గురించి కాదు, వైన్ గురించి మాట్లాడుతున్నాడు. వైన్ అంటే వైన్ షాప్లో దొరుకుతుంది కదా, అది. ఏమండి? ద్రాక్షారసము త్రాగువారితోనైనను. నెక్స్ట్ మాంసము తినువారితో అనలేదు, కానీ హెచ్చుగా తినువారితో. ఎంత క్లారిటీగా ఉందో చూడండి బైబిల్. మాంసము తినువాడితో అనలేదు, ఎక్కువగా తినేవాడితో సహవాసం చెయ్యకు అన్నాడండి. ఎందుకంటే వీళ్ళిద్దరితో సహవాసం చేస్తే వారు దరిద్రులు అవుతారు, వారితో స్నేహం చేసిన నువ్వు కూడా దరిద్రుడు అవుతావు. అందుకే త్రాగుబోతులను తిండుబోతులను దరిద్రులగుదురు, నిద్ర మత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. కనుక వద్దు, అలాంటి వారితో స్నేహం వద్దు అన్నాడు.
ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఎటువంటి వారితో స్నేహం వద్దో అన్న విషయాన్ని కూడా చెబుతున్నాడంటే మన విషయంలో ఆయన తీసుకుంటున్న శ్రద్ధ చూడండి. దేవుడు ఎక్కడ నా పిల్లలు అలాంటి వారితో స్నేహం పెంచుకొని వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటారో, నాశనం వైపు నడిపించుకుంటారేమో అని ఆలోచించిన ఆయన, నాయన కోపపడే వాడితో స్నేహం వద్దురా, చాలా అనర్థాలు. త్రాగుబోతుతో వద్దు, తిండిబోతుతో వద్దు. వారితో నువ్వు స్నేహం చేయటం వలన నీ బ్రతుకు పాడైపోతుంది, నీ జీవితం చెడిపోతుంది, ఆఖరికి నువ్వు ఏమీ లేని వాడుగా మారిపోతావు. వద్దు, స్నేహం వద్దంటాం లేదు. ఎవడు ఎలాంటి వారితో వద్దంటున్నాడు స్నేహం? అలాంటి వారితో వద్దు స్నేహం. మరి ఎలాంటి వారితో అది కూడా చెప్పాడండి. ఏమంటే అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనాన్ని చూడగలిగితే, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును అన్నాడు. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. నువ్వు ఎవరితో చేయాలి తెలుసా నీ స్నేహం? జ్ఞానము గలవాడితో చెయ్యి. ఎవరి? ఒక కవి అన్నాడు, నీ స్నేహితుడి పేరేంటో చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో చెబుతాను అన్నాడు. ఒక కవి అన్నమాట అండి. ఎవరన్నా తెలుసా? నీ స్నేహితుడి పేరు చెప్పు, అప్పుడు వెంటనే నువ్వేంటో నేను చెబుతాను అన్నాడు. అదేంటి అంటే మన స్నేహితులు ఎవరో చెబితే మనం తెలిసిపోతుందా మన గురించి ఏంటో? నువ్వు త్రాగుబోతు అయితే, నీ ఫ్రెండ్ త్రాగుబోతు అయితే నీకు అదే అన్నమాట, నీకు ఉందన్నమాట. అదే చెబుతున్నాడు దేవుడు కూడా. వద్దు, వాళ్ళతో వద్దు, వారితో వద్దు. మరి ఎవరితో నీ సహవాసం? జ్ఞానము గలవాడితో నీ సహవాసం చేయి, భక్తి గలవాడితో సహవాసం చేయి, ఒక విశ్వాసితో సహవాసం చేయి. అర్థమవుతుందా? ఎవరు నీ ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించు. నీ స్నేహితులు ఎవరో ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. నీ స్నేహితులు ఎవరు? విశ్వాసులుగా ఉన్నారా? వారు భక్తులుగా ఉన్నారా? జ్ఞానం కలిగిన వారైనా? నిజంగా వాక్యాన్ని ఇష్టపడేవారైనా? ఎవరితో చేస్తున్నావు నీ స్నేహం? ఎవరిని నువ్వు స్నేహితులుగా భావిస్తున్నావు? జ్ఞానము గలవాడు, ఏమంటే జ్ఞానులతో సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. నువ్వు జ్ఞానవంతుడు అవ్వాలనుకుంటే, నువ్వు బుద్ధిమంతుడుగా ఉండాలనుకుంటే, నువ్వు చేసే స్నేహం అలాంటి వారితో ఉండాలి. ఏమంటే 119వ కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 63వ వచనం, నీ యందు భయభక్తులు గలవారందరికి నీ ఉపదేశములు అనుసరించు వారికి నేను చెలికాడను, నేను ఫ్రెండ్, నేను స్నేహితుడను. ఎంపిక చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. ఏమండి? భక్తుడు దావీదు ఎంత మంచి మాట అన్నాడు చూడండి అక్కడ. నీ యందు భయభక్తులు గలవారిని నీ ఉపదేశములు అనుసరించి నడుచుకొని వారును నేను చెలికాడను, నేను స్నేహితుడను. నువ్వెవరికి స్నేహితుడుగా ఉన్నావు? లేదా నీ స్నేహితుడు ఎవరు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి మంచి స్నేహితుల గురించి ఆలోచిద్దాం. ఆ స్నేహితులు ఎవరున్నప్పుడు ఆ స్నేహితులు కూడా చక్కటి విశ్వాసులు, మంచి విశ్వాసులు. ఎవరితో స్నేహం చేశారు, ఆ స్నేహం ఎంతవరకు నిలుపుకున్నారు అన్నప్పుడు చివరి వరకండి. చాలామంది స్నేహం చేస్తారు, ఆ తర్వాత మధ్యలో విడిపోతారు. ఏమండి? ఎంతమంది ఫ్రెండ్షిప్ చివరి వరకు ఉంటుంది చెప్పండి. ఏమంటే అప్పుడప్పుడు కొంతమందిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఎందుకంటే అదేంటండి, మీరు అతను ఒకప్పుడు కలిసి ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది అన్నప్పుడు వదిలేసాను, విడిచిపెట్టేశాను. అసలు ఇది ఎలా జరిగింది అంటే
స్నేహం దెబ్బతిన్నది. ఎందుకు దెబ్బతిన్నది స్నేహం అంటే, ఏమంటే స్నేహములో ప్రాముఖ్యమైనది ఏంటంటే నమ్మకం. స్నేహం చివరి వరకు నిలవబడాలి అంటే ఆ స్నేహితుల మధ్య ఉండవలసినది ఏంటంటే నమ్మకం అండి. అందుకే ఒకరు అంటారు, స్నేహం అనే చెట్టుకు నమ్మకం అనే నీరు ఉన్నంత వరకు చెట్టు ఎలా ఉంటుందట? పచ్చగా ఉంటుంది. స్నేహం అనే ఒక చెట్టు, దానికి నమ్మకం అనే నీరు ఉన్నంత వరకు దానికి డోకా లేదు. ఆ స్నేహం పచ్చగా ఉంటుంది చివరి వరకు. నమ్మకం లోపిస్తే, అపనమ్మకం ఏర్పడితే చెట్టు ఎండిపోతుంది. స్నేహం వంటదిక్క విడిపోతారు, స్నేహితులు దెబ్బతింటుంది స్నేహం. ప్రియమైన దేవుని పిల్లలారా, నమ్మకం 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 చాలా అవసరం స్నేహంలో. ఇక బైబిల్లో మనం చూస్తుంటే కొంతమంది స్నేహితులను చూద్దాం. ఏమండి, అందులో మొట్టమొదటగా స్నేహం అనగానే మనకు జ్ఞాపకం వచ్చేవాళ్ళు మొట్టమొదట అబ్రహాము గారండి. ఆయన మంచి స్నేహితుడట. ఇంతకైనా ఎవరితో స్నేహం చేశాడు? ఇంతకీ అబ్రహాము గారు ఫ్రెండ్ ఎవరు అంటే, అబ్రహాము గారి స్నేహితుడు, అబ్రహాము గారి ఫ్రెండ్ ఎవరో కాదండి, సాక్షాత్తు దేవుడేనట. ఏమంటే ఇతను మనిషి, ఇతను భూమి మీద ఒక మనిషిగా ఉండి కనిపించని ఒక మహాదేవునితో స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు. అంటే నిజంగానండి మంచి సెలక్షన్ అన్నమాట. ఏమంటే మంచి సెలక్షన్. అబ్రహాం ఎవరు నీ ఫ్రెండ్ అంటే ఆయన చెప్పే మాట ఏంటి తెలుసా? దేవుడు నా ఫ్రెండ్. ఈయనంటే సరిపోయిందా? దేవుడు కూడా ఒప్పుకోవాలి కదా మరి ఆయన నా ఫ్రెండ్ అని. ఏమండి, ఇది ఎలా ఉందంటే, నాకు చంద్రబాబు తెలుసు, నాకు కేసీఆర్ తెలుసు అన్నట్టుగా ఉంది. నీకు తెలుసు ఓకే, కానీ వారికి నువ్వు తెలుసా? అప్పటికే కదండి గొప్పవాడివి నువ్వు. ఈయన చెప్పేది ఓకే, కానీ ఇంతకీ దేవుడు ఒప్పుకున్నాడా అతను స్నేహితుడని? నా స్నేహితుడని దేవుడు ఒప్పుకున్నాడా? దేవుడు చాలాసార్లు ఒప్పుకున్నాడండి. ఏమన్నా తెలుసా? అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము నా స్నేహితుడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం ప్రియులారా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో, అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరికి? అబ్రహాము గారికి. ఎవరి స్నేహితుడు? దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు. అంటే ఇప్పుడు దేవుడు అబ్రహాము వీళ్ళిద్దరు ఎవరన్నమాట? ఫ్రెండ్స్. అప్పటికి ఫ్రెండ్షిప్ డే ఉందా? లేదు. ఏమండి, మొట్టమొదటి స్నేహితులుగా మనకి ఎవరు కనబడుతున్నారన్నప్పుడు ఇదిగో అబ్రహాము, దేవుడు. అబ్రహాము ఎవరో తెలుసా? విశ్వాసులకు తండ్రి. ఆయనకున్న మరొక పేరు విశ్వాసులకు తండ్రి. ఏంటి అంటే, అసలు విశ్వాసమునకు ఆధారం అనేది ఏది లేనప్పుడే దేవుణ్ణి విశ్వసించాడు. ఈరోజు నువ్వు నేను దేవుని విశ్వసించటం ఇది పెద్ద విశేషం కాదు. ఎందుకు విశేషం కాదంటే, ఈరోజు దేవుణ్ణి మనం విశ్వసించడానికి అనేకమైన ఆధారాలు, అనేకమైన రుజువులు, అనేకమైన సాక్ష్యాలు ఈరోజు మనకున్నాయి. మరి అబ్రహాము దేవుణ్ణి విశ్వసించేటప్పటికీ, అబ్రహాము దేవుని నమ్మేటప్పటికీ ఏంటి అబ్రహాముకున్నటువంటి రుజువు, అబ్రహాముకున్న సాక్ష్యాలు? ఏమీ లేవు. అన్నీ ఉన్నప్పుడు నమ్మడమా, ఏమీ లేనప్పుడు నమ్మడమా? నమ్మకం అంటే ఏమీ లేకుండా నమ్మడు. చూసారా, అదండి నమ్మకం, విశ్వాసం అంటే. అందుకే అతను విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా పిలువబడటమే కాక దేవునికి అతను
స్నేహితుడుగా కూడా పిలువబడుతున్నట్టుగా చూస్తున్నామండి ఇక్కడ. ఏమండి? మరో మాట, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా మీరు చూడగలిగితే అక్కడ కూడా అబ్రహాం గురించి చెప్పబడిన మాట అండి. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడవైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. అయ్యా, నువ్వు ఎవరివి అన్నప్పుడు చెబుతున్నాడండి, నీ జనులైన నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతి. నీ స్నేహితుడైన అబ్రహాం. యాకోబు పత్రికలో దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. నీ స్నేహితుడైన అబ్రహాము. ఈ మాటలో మరో మాట, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూడగలిగితే ప్రియులారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో నా సేవకుడైన ఇశ్రాయేలు. ఏమండి, యాకోబు కోసం ఏమన్నాడు తెలుసా అండి? నా సేవకుడైన ఇశ్రాయేలు. యాకోబు కోసం, ఇశ్రాయేలు కోసం నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు. కానీ అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పటికి నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా. దేవుడండి. ఏమండి, యాకోబుతో నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు. కానీ అబ్రహాము గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా స్నేహితుడవైన అబ్రహాం. ఏమండి, అసలు అబ్రహామును చూసినప్పుడు దేవుడికి ఏమనిపించిందో తెలుసండి? అబ్రహామును చూడగానే దేవుడు మదిలో పుట్టిన ఆలోచన ఏంటంటే, నేను స్నేహం చేయాలి, చేస్తే అబ్రహాము లాంటి వాడితోనే చేయాలి. ఏమన్నా, అబ్రహాం ఒక్కడే ఉన్నాడు భూమి మీద, ఎందరో ఉన్నారు. కానీ దేవుడు సెలక్షన్ చూడండి ఎలా ఉందో. అబ్రహాముతో చేయాలి. ఎందుకంటే స్నేహం, నమ్మకం, ఆఖరికి స్నేహం. నిజమైన స్నేహితుడు అబ్రహాము ఏం చేస్తాడు తెలుసా? చివరి వరకు నన్ను విడిచిపెట్టాడు. సామెతల గ్రంథం 17:17లో నిజమైన స్నేహితుడికి, నిజమైన స్నేహానికి డెఫినేషన్ చెప్తున్నాడండి అక్కడ సొలొమోను గారు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. అంటే నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడా? అబ్రహాము చూడగానే దేవుడికి అదే నమ్మకం కలిగింది. అబ్రహాము ఎట్టి పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టేవాడు కాదు. నన్ను విడిచిపెట్టాడు అబ్రహాం. నన్ను విడవకుండా ప్రేమిస్తాడు. ఏ పరిస్థితుల్లోనైనా. నిజంగా అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడా? నిజంగా అబ్రహాము దేవుణ్ణి విడిచిపెట్టలేదా అన్నప్పుడు ఎక్కడండి? కొడుకును వదులుకోవడానికి సిద్ధపడ్డాడేమో తప్ప దేవుణ్ణి విడిచిపెట్టడానికి మాత్రం సిద్ధపడలేదండి అబ్రహాం. ఏంటంటే ఆయన క్యారెక్టర్ నిజంగా మీరు ఆలోచించండి. దేవుడు మాట ఇచ్చాడండి. ఎప్పుడో 75వ ఏట ఇచ్చాడండి మాట. ఏమని? దిగో అబ్రహాం, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె, నీ సంతానమును ఇసుక రేణువుల వలె చేస్తాను అన్నాడు. ఎప్పుడు? 75వ ఏట అన్నాడు. 25 ఏళ్ళు గడిచిపోయిందండి. ఈ 25 ఏళ్లలో ఎక్కడ కూడా అబ్రహాము దేవుని పైన ఎక్కడ కూడా చిన్న అనుమానం కూడా రాలేదండి. దేవుడిపై ఎక్కడ కూడా దేవుని పైన విశ్వాసం తగ్గలేదండి. 25 ఏళ్ళు నిరీక్షించాడు. నిజంగానండి మనకు ఉంటుంది అని అంత ఓపిక మీరు చెప్పండి. రాత్రి అడుగుతాం దేవుణ్ణి, తెల్లవారిసరికి ఇంటి ముందు ఉండాలంటాం.
మనంతా ఫాస్ట్ కదండి, ఇప్పుడు అంత ఫాస్ట్ కల్చర్లో ఉన్నాం కదా మనం. అబ్రహాము 25 ఏళ్ళు చూశాడు. ఈ 25 ఏళ్లలో అబ్రహాములో భక్తి ఏమైనా తగ్గిందా, భక్తి ఏమైనా లోపించిందా? అస్సలు. ఇస్సాకుని ఇచ్చేటప్పటికి అబ్రహాము వయసు ఎంతంట? 100. అప్పుడు ఇచ్చారండి. ఎవరిని? ఒకే ఒక్క కొడుకునిచ్చాడు వృద్ధాప్యంలో, ఇస్సాకును. ఎవరిని? పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. 13 ఏళ్ళు వచ్చేయండి, మళ్ళా దేవుడు వచ్చాడండి. వచ్చి అంటున్నాడు, అబ్రహాం చెప్పు తండ్రి, మళ్ళీ ఎవరి శుభవార్త? మళ్ళీ రెండో వాడిని ఏమైనా ఇవ్వబోతున్నావా? లేదు నాయన, ఉన్నవాడినే అడుగుతున్నాను. ఏంటి నాయన? నీకున్న ఒక్కగానొక్క, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నీ ప్రియకుమారుడైన ఇస్సాకును నా కొరకు నువ్వు బలిగా ఇవ్వాలి అన్నాడు. ఆ మాట వినగానే నిజంగానండి అబ్రహాము కుప్పకూలిపోవాలి, గుండాగిపోవాలి. ఎందుకు? అప్పటికే 100వ ఏట లేక పుట్టిన ఒకే ఒక్కడు, ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమగా ఎన్నో ఆశలతో పెంచుకుంటున్నాడు. 13 ఏళ్ళు వచ్చేసాయి. ఆ సమయంలో దేవుడు వచ్చేసి, నాయన నీ కొడుకు నాకు బలిగా ఇవ్వాలి. ఏమండి? మరలా నువ్వే ఇవ్వాలి, నీ చేతులతోనే ఇవ్వాలి. ఏమంటావు? మీరు అడిగిన తర్వాత నేను కాదనగలనా? రాత్రి చెప్పాడు, తెల్లవారిసరి కొడుకుని తీసుకుని బయలుదేరిపోతున్నాడు. ఏంటండి ఆ పిచ్చి దేవుడి మీద ఆయనకు? ఏంటండి? ఏమడిగాడండి? ఆస్తిని అడిగినా? లేదే. గొర్రెపిల్లని అడిగాడా? ఏమడిగాడు? కొడుకును అడిగాడు. కొడుకును. మనమైతే అస్సలు డబ్బు ఇవ్వాలన్నా ఆలోచిస్తాం, ఏమంటే ఆస్తి ఇవ్వాలన్నా ఆలోచిస్తాం. అటువంటిది ఏమంటే పిల్లల్ని ఇవ్వమంటే ఇస్తామని చెప్పండి. నిజంగా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. అది బలి కంటే దేవుణ్ణైనా వదిలేస్తామేమో కానీ మన పిల్లల్ని మాత్రం మనం వదులుకోలేమండి. కానీ అబ్రహాం చూసారా, తెల్లవారు బయలుదేరిపోయాడు, కొండపైకి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు చేతులు కట్టేశాడు, కట్టెల మీద పేర్చేశాడు, కట్టెల మీద పడుకోబెట్టేశాడు, కట్టె పైకి ఎత్తాడు. ఏమండి ఎప్పటి వరకు చూశాడు చూడండి అబ్రహామును. అప్పుడు దేవుడు అన్నమాట, ఏంటయ్యా అబ్రహాం, నా మీద నీకు ఎంత ప్రేమనా? అబ్రహాం, నా మీద నీకు ఎంత ప్రేమనా? నీ ప్రాణమునుకున్న నీ కొడుకును కూడా నాకు ఇవ్వటానికి సిద్ధపడ్డావంటే, అంటే నీ ప్రాణాన్ని నాకు ఇవ్వటానికి సిద్ధపడిపోయావంటే ఏంటయ్యా నిజంగా నాపై నీకున్న భక్తి, ప్రేమ, స్నేహం ఎలా చెప్పాలి? ఇదిగో నువ్వు తీసుకుని వెళ్ళిపో నీ కొడుకును. ముందు ఈ ప్రపంచం కోసం నేను ప్రేమించిన నా కొడుకుని ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళిపో హ్యాపీగా. నిజంగానండి ఆ సిచ్యువేషన్లో దేవుడు ఆపి ఆ గొర్రె పిల్లను బలిగా ఇవ్వమన్నప్పుడు ఇస్సాకును గట్టిగా కవిట్లోకి తీసుకొని ఏమండి ఆనందపడుతున్న క్షణాలను ఆ పాటల్లో చూస్తున్నప్పుడు ఎంత ఆనందం వేస్తుంటుందో అసలు. నిజంగా అబ్రహాం, ఇస్సాకు వాళ్ళిద్దరి ఎక్స్ప్రెషన్స్ ఆ టైంలో ఎంత ఆనందం. ఇక్కడ మీరు ఆలోచించవలసింది, తను ఎంతో ఇష్టపడ్డ తన కొడుకును కూడా తాను దేవుని కొరకు ఇవ్వటానికి సిద్ధపడిపోయాడంటే, అందుకే అబ్రహామును చూడగానే దేవుడు కనిపించిందప్ప. ఏంటి స్నేహం, ఏంటి స్నేహం! ప్రాణం ఇస్తున్నాడు అబ్రహాము. అందుకేనండి అతను విశ్వాసులకు తండ్రిగా, దేవుని స్నేహితుడుగా చరిత్ర పుటల్లో అతను లిఖించబడ్డాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమన్నా విశ్వాస వీరుల జాబితాలో ఉన్న వాళ్ళంతా ఏమన్నా సామాన్యమైన బ్రతుకులు బ్రతికిన వారు కాదండి. వాళ్ళంతా అంటే ఏదో ప్రభుని నమ్ముకున్నామండి, గుడికెళ్ళి వస్తున్నామండి, ఏదో ప్రభు దయ వల్ల నా ఇల్లు కట్టుకుంటుంటే పిల్లలు పెళ్లి చేసేసానండి, ఏమో అలా ఉన్నామండి అనుకుని ఏదో నామకార్థంగా బ్రతికిన వాళ్ళు కాదండి. వాళ్ళు వీరులు. మీకు తెలుసు కదండి, సైన్యం ఉందండి మనకు.
భారతదేశానికి సైన్యం 3 విధాల సైన్యాలు ఉన్నాయి, మీకు తెలుసు, త్రివిధ దళాలు అని. ఏమంటే సైన్యం ఎంతో ఉంది వేలల్లో. అందులో వీరులా అందరూ? వాళ్ళంతా వీరులా? కాదు. ఎప్పుడు వీరులు? ఏమంటే సైనికుల కంటే, ఏమంటే సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, ఏమన్నా అందరికంటే ఎక్కువగా వీరోచితముగా పోరాడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయక శత్రువులు సంహరించడానికి కథల రంగంలోకి ఏమండి కాలు పెట్టి పోరాడుతారో, ప్రాణాలు పోగొట్టుకుంటారో, అప్పుడు అంటారండి వాళ్ళని ఏమన్నా తెలుసా? వీరులు. అప్పుడు ఇస్తుందండి ప్రభుత్వం వరకు పరమ వీర చక్రాన్ని. ఊరకన ఇస్తారండి అవార్డు, ఊరకన ఇస్తారా? ఏమన్నా సైనికులందరికీ ఇచ్చేస్తారు? అది అందరికీ దక్కేది కాదు. విశ్వాస వీరులు విశ్వసించగానే అందులో రాయవలేదు. అందులో మరలా వీరత్వం, దేవుడు కొరకు శూరులుగా నిలవబడ్డారు వాళ్ళు. ఏమంటే సమస్తం ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నారు దేవుడి కోసం. ఆఖరికి ప్రాణాలను ఇవ్వటానికి సిద్ధపడ్డారు. చరిత్ర. ఒక విషయం చెప్పమంటారా? అసలు వాళ్ళకి అప్పటికి దేవుడి గురించిన పరిపూర్ణమైన జ్ఞానం కూడా లేదు అప్పటికి వారికి. ఎందుకంటే 66 పుస్తకాలు మొదటి 100 ఏళ్ళకు కదా పూర్తయిపోయాయి. యేసు వచ్చిన తర్వాత కదండి సర్వసత్యము వచ్చింది. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కదా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మిగతా పుస్తకాలు రాయబడ్డాయి, కొత్త నిబంధన. అప్పుడు కదా సర్వసత్యం వచ్చింది. అప్పటికి ఉన్న సత్యం కేవలం పాత నిబంధనే. ఏమన్నా ఆ సంగతులకు, ఆ విషయాలకే వాళ్ళు అంతగా దేవుడి కోసం పోరాడినప్పుడు, సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు, ఏమైనా వీరులుగా నిలబడ్డప్పుడు, ఈరోజు సర్వసత్యాన్ని కలిగిన మనం ఈ కాలంలో దేవుడి కొరకు ఇంకెంత సాహసం చేయాలి, దేవుడి కొరకు ఇంకెంత ఉన్నతంగా బ్రతకాలి, దేవుడి కొరకు ఇంకెన్ని త్యాగాలు చేయాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ జ్ఞానం లేని ఆ కాలంలో వాళ్ళు అంతగా దేవుడి కోసం చేస్తే, ఇన్ని ప్రసంగాలు విని, ఇన్ని పాటలు విని, వాటన్నిటిని చూసి వీళ్ళ చరిత్ర చదువుకుంటున్న మనం, మన బ్రతుకులు ఇంకెంత ఉన్నతంగా ఈ భూమి మీద ఉంటే నువ్వు చరిత్ర పుటల్లోకి ఎక్కుతావు. వింటే కాదు, నువ్వు వింటున్నది నీ బ్రతుకులో తూచా తప్పక నువ్వు పాటించగలిగినప్పుడే కదా. నువ్వు ఎంత వింటున్నావో, ఎంత నేర్చుకుంటున్నావో, అంతకంతకు నువ్వు పాటించకపోతే, వాటి ప్రకారంగా బ్రతకకపోతే, అంతకంతకు రెట్టింపు శిక్షకును పాత్రుడు అవుతున్నావు అన్న సంగతిని మర్చిపోకూడదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు సబలనగానే పొలోమని వెళ్ళిపోతుంటారు. మీరు ఎంత వాక్యం వింటున్నారో, మీరు వింటున్నది మీ బ్రతుకులో కానీ మీరు చెయ్యకపోతే, పాటించకపోతే, ఎంత వింటారో అంత శిక్ష రేపు మీకు దేవుడు అమలు చేస్తాడు. ఖచ్చితం అది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత జ్ఞానము లేని ఆ కాలం అది. క్రీస్తుని ఎరుగని తరం అదంతా కూడా. క్రీస్తుని ఎరుగని తరములో బ్రతికిన వాళ్ళ చరిత్ర ఏంటి? ఈరోజు క్రీస్తు చేసిన త్యాగాన్ని అనుభవిస్తున్న మనం, ఆయన త్యాగాన్ని చూసిన మనం వాక్యంలో, ఈరోజు మన బ్రతుకులు, మన జీవితాలు ఏంటి చెప్పండి? అబ్రహాం స్నేహితుడు, దేవుడి స్నేహితుడుగా పిలువబడ్డాడు ఆయన. నిజంగా స్నేహం అంటే ప్రాణం ఇచ్చేది, ప్రాణం తీసేది కాదు. ఈరోజు చాలా మంది చూడండి, స్నేహం 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 ముసుగులో ప్రాణాలు తీస్తున్నారు, మోసం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఈరోజు స్నేహం అండి, ఈరోజు స్నేహం పేరుతో జరుగుతున్న అవే కదండి. స్నేహం ముసుగులో జరుగుతున్న దారుణాలు, జరుగుతున్న మోసాలు, జరుగుతున్న ఘోరాలు. ప్రాణ స్నేహితుడండి అంటుంటారు అండి. అప్పుడప్పుడు ఆ మాట విన్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా అండి? అమ్మో, ఎప్పుడు తీస్తాడో మరి ప్రాణ స్నేహితుడు వాడి ప్రాణాన్ని అనిపిస్తుంటుంది మనసులో. ఎందుకు? ప్రాణ స్నేహితుడు, క్లోజ్ ఫ్రెండ్ అండి అంటుంటారు. అప్పుడు ఏమనుకుంటాను తెలుసా అంటే, ఎప్పుడు క్లోజ్ చేస్తాడో ఏమో పాపం వాళ్ళు వీడు. క్లోజ్ ఫ్రెండ్ ఏమండి? ఎవరితో నీ స్నేహం? ఎవడు నీ ఫ్రెండ్? ఎవరితో? అబ్రహాము ఎవరు దేవుణ్ణి స్నేహితుడిగా భావించుకున్నాడు ఆయన. కాబట్టి ఇంకా బైబిల్లో చూస్తుంటే దేవుడు అంటే మోషేకు చాలా దగ్గరగా ఉన్నట్టుగా మనం చూస్తుంటామండి. దేవుడికి చాలా దగ్గరగా ఉన్నాడండి మోషే.
ఇలా కొంతమంది జీవితాలను విశ్వాస వీరులు మనం చూస్తున్నప్పుడు ఒక ఎలీషా గురించి కూడా మనం ఆలోచిస్తుంటే ఏమంటే నిజంగా ఎలీషా చాలా మంచి స్నేహితుడండి. ఏలియాకు చాలా మంచి స్నేహితుడు. ఎంత మంచివాడు అన్నప్పుడు చివరి వరకండి, మరణము వరకు, ఏలియా మరణించేంత వరకు ఏలియాను విడిచిపెట్టని వాడండి. ఎవరు? ఎలీషా. నీకు అర్థమవుతుందా? ఎందుకు వదిలేస్తున్నావు? ఎందుకు విడిచిపెడుతున్నావు? ఏలియా దైవజనుడు, ఎలీషా ఆయన దైవజనుడు. ఒక దైవజనుడు దగ్గర శిష్యుడిగా ఉన్నాడండి ఎలీషా. కానీ ఒక శిష్యుడిగా ఉన్న ఎలీషాకున్న నీతి, ఒక ఎలీషా శిష్యుడిగా ఉన్నటువంటి ఎలీషా దగ్గర ఉన్న ఒక న్యాయం, ఒక చక్కటి ధర్మం, మా గురువు గారిని విడిచిపెట్టకూడదు. ఏలియా గారితో చివరి వరకు నేను ఉండాలి, చివరి వరకు నేను ఆయనతో వెళ్ళిపోవాలి. చివరి సమయంలో దేవుడు ఏలియాను పిలిచినప్పుడు ఇక చివరి సమయంలో ఏలియా మాట్లాడుతూ కొన్ని మాటలు అంటుంటాడండి ఎలీషాతో. ఎలీషా ఇక్కడ ఉండిపో, దేవుడు నన్ను బేతేలుకు రమ్మంటున్నాడు, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు ఎలీషా ఏమంటాడు తెలుసా? అమ్మో, నేను నీతో వచ్చేస్తాను, నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను విడవను. 2వ రాజుల 1వ అధ్యాయంలో ఉంటాయండి ఇదంతా. నేను నిన్ను విడవను అన్నాడండి ఎలీషా ఏలియాతో. మరలా కాసేపటి తర్వాత మరలా అంటాడు ఏలియా, లేదు నాయనా ఎలీషా, నువ్వు ఉండు, దేవుడు నన్ను ఎరికోకు వచ్చేయమంటున్నాడు, నేను ఎరికోకు వెళ్ళిపోతాను అన్నప్పుడు మరలా అప్పుడు ఎలీషా అనే మాట ఏంటో తెలుసా అండి? మరలా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేనయ్యా, నేను నీతోనే వచ్చేస్తాను అంటున్నాడండి ఎలీషా. మరలా అంటాడు, నాయనా ఎలీషా ఉండిపో, ఇక్కడ దేవుడు నన్ను యోర్దాను దాటి వచ్చేయమంటున్నాడు. లేదు, నేను నీతోనే వస్తాను, నేను నీతోనే ఉంటాను. ఇక లాభం అనుకున్నాడండి. ఇద్దరూ కలిసి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఏలియాను అలా అగ్ని రథముల చేత తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, అవగాహన, స్నేహం, ప్రేమ నువ్వు ఆలోచిస్తుంటే ఎవరు ఎంత చక్కగా కలిసి వెళ్ళిపోతున్నారో మీరు ఆలోచించండి. అంటే వాళ్ళ మధ్య ఉన్న బంధం, దేవునికి మోషేకు మధ్య ఉన్న బంధం, అబ్రహాముకు దేవునికి మధ్య ఉన్న బంధం, వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మన ముందరి తరాలలో బ్రతికిన భక్తులు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ చరిత్ర, వారి చరిత్రను చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. మనం ఏమి నేర్చుకోవాలి? ఆ భక్తులు అంత గొప్పగా బ్రతికినప్పుడు ఈరోజు నేను వారి గురించి వింటున్న నేను అంతకన్నా గొప్పగా నేను ఇంకా దేవుడి కోసం బ్రతకాలి. స్నేహం, స్నేహం అండి, స్నేహానికి అర్థం అండి. ఎవరి యోబు గారు ఉన్నారు, ఆయనకు స్నేహితులు ఉన్నారండి, మంచి వాళ్ళేనండి పాపం. ఎవరి ఎంత మంచి వాళ్ళంటే కట్టుకున్న భార్య కంటే 100 రెట్లు చాలా బెటర్ అండి. ఎవరి ఫ్రెండ్స్ చూసారా? కట్టుకున్న యోబు గారి భార్య కన్నా చాలా మంచివారు ఎవరంటే స్నేహితులు. అంతే కదండి. యోబు నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు అయినప్పుడు ఎవరు ఆయన స్నేహితులు కూడా ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు? మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడండి, మంచి వాళ్ళని. యోబు గారి పరిస్థితి బాగోలేదు కదండి. ఆస్తి పోయి, పని వాళ్ళు పోయి, ఆఖరికి పిల్లలు కూడా చనిపోయి, ఆఖరికి తన ఆరోగ్యం కూడా దెబ్బతినిపోయి, అరికాల మొదలుకు నడినెత్తి వరకు కురుపులతో ఉండి ఆ బూడిదలో పండిపోయి ఎవడి చెల్ల పెంకు తెచ్చుకొని ఒళ్ళంతా రక్కుకుంటున్నప్పుడు కట్టుకున్న భార్య తన కళ్ళ ముందుకు వచ్చి అంటున్న మాట మీకు తెలుసు. నీవు ఇంకనూ నీ యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావా? ఏవండి యోబు గారు అంటున్న మాట ఎవరు మాట్లాడుతారో తెలుసా? భార్య. మీరు ఇంకా మీ యథార్థతను, ఇంకా మీ భక్తిని మీరు విడిచిపెట్టకుండా ఉంటారా? ఈ పరిస్థితికి కారణమైన ఆ దేవుణ్ణి నువ్వు దూషిస్తే నేను వింటాను, ఆ తర్వాత నువ్వు చావు. అంటే నువ్వు చావాలి,
నువ్వు చచ్చే ముందు నువ్వు ఒకరిని దూషించాలి. ఎవరినంటే దేవుణ్ణి. నువ్వు దూషించి చచ్చిపో అన్నది భార్య. ఆ మాటని పక్కకు వెళ్ళిపోయిందండి. ఈ విషయం ఎక్కడో దూరంలో ఉన్న స్నేహితులకు తెలిసిపోయిందండి. ఎక్కడో దూరంలో ఉన్న స్నేహితులకు తెలిసిపోయింది. యోబు గారికి ఆస్తి పోయిందట, పని వాళ్ళు చనిపోయారట, పిల్లలు పోయారట, ఆరోగ్యం బాగోలేదట, కురుపులట, భార్య కూడా అసహించుకుంటుందట. ఈ విషయం తెలిసిపోయిందండి స్నేహితులకు. పాపం 3 స్నేహితులు ఉన్నారండి. ఎవరు 3 పరుగున పరిగెత్తుకుని వచ్చేసారటండి యోబు గారి దగ్గరకు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమతీయుడైన జోఫరు యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును ఎవడి భార్య దూషించింది, ఇంకనూ యథార్థత విడిచిపెట్టకుండా ఉంటావా అని. కానీ స్నేహితులు వచ్చారు. వచ్చిన స్నేహితులు అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారి స్థలాలను విడిచిపెట్టి పరుగున వచ్చేసారట. ఎక్కడికి? యోబు దగ్గరకు. యోబు దగ్గరికి ఎందుకు వచ్చారు? యోబు పరిస్థితి బాగోలేదు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు తన సహోదరుడుగా ఎంచబడును అన్నాడండి. యోబు పరిస్థితి బాగోలేదు అని పరుగున వచ్చేసారటండి ఆయన దగ్గరకు. ఎందుకు? ఓదార్చడానికి వచ్చారు. కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో, వేదనలో ఉన్నాడు యోబు. కనుక అతను ఓదార్చుదాం, ఓదార్పు మాటలు చెప్దాం అని వచ్చారటండి అక్కడికి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేకపోయారటండి యోబు గారిని. ఎందుకు? వస్త్రాలు చింపేసుకున్నాడు. అరికాల మొదలకు నడినెత్తి వరకు భయంకరమైన కురుపులు, బూడిదలో పరుండిపోయాడు. ఎలాంటి వాళ్ళు గుర్తిస్తారు? ఎలా పోల్చుకుంటారు చెప్పండి? పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని, వీళ్ళకే ఏందండి వీళ్ళ వస్త్రాలు చింపుకున్నారట. ఫ్రెండ్ అండి, స్నేహితుడండి యోబు, మంచి స్నేహితుడండి, భక్తుడండి, యథార్థవంతుడండి, నీతివంతుడండి. అతనికి వచ్చిన కష్టాన్ని చూసి, అతనికి కలిగిన బాధను చూసి వీళ్ళంతా కూడా, వీళ్ళు 3 కూడా వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకున్నారట. ఎలుగెత్తి ఏడ్చారట. భార్యకు లేని బాధ వీళ్ళకేంటండి? చూసారా? భార్యకు లేని దుఃఖం, భార్యకు లేని బాధ, భార్యకు లేని ఆవేదన. స్నేహితులు వీళ్ళు, ఫ్రెండ్స్ వీళ్ళు. ఎంత బాధ అండి! అతని బాధ అత్యధికముగా నుండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట ఏనడు పలుకక రేయింబొగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. 7 దినాలు కూర్చున్నారటండి. అదే ఒకవేళ మీరైతే, మీ స్నేహితుడికి బాగోలేదంటే, హాస్పిటల్లో ఉన్నాడంటే అలా వెళతారు, చూస్తారు, కాసేపు ఉంటారు, మౌనంగా పలకరిస్తారు, వచ్చేస్తారు. ఏంటండి? మంచి వాళ్ళే కదండి, మంచి వాళ్ళు, స్నేహితులు. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు స్నేహం చేస్తున్నావా? నీకు స్నేహితులు ఉన్నారు. నీ స్నేహితులు ఎలాంటి వారు? ఏమండి, నీ స్నేహితుల పట్ల ఏమండి బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నిజంగా వీళ్ళు చూపించిన ఈ ప్రేమను, వీళ్ళు చూపించిన ఈ ఆదరణ, వీళ్ళు చూపించిన ఈ భక్తిని నిజంగా నీ స్నేహితుల పట్ల నువ్వు చూపించగలవా? ఏమండి, ఇక మరో స్నేహితులు ఉన్నారండి, 2. వారి గురించి మాట్లాడుకొని ముగించుకుందాం. వారే దావీదు, యోనాతాను అండి. నిజంగా స్నేహానికి నిలువెత్తు నిదర్శనం, స్నేహానికి మారు పేరు. ఏమంటే గొప్ప స్నేహితులు దావీదు, యోనాతాను. ఎంత మంచి వాళ్ళు అన్నప్పుడు నిజంగానండి యోనాతాను నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి యోనాతానుకు. ఏమండి దావీదు పట్ల అతను చూపించిన ప్రేమకు. అలానే దావీదు కూడా యోనాతానును మర్చిపోలేదు. యోనాతాను చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా
యోనాతాను కడుపున పుట్టిన బిడ్డలను, ఆ కొడుకు పుట్టిన పిల్లలను తీసుకుని వచ్చి తను రాజుగా ఉన్న తర్వాత అతని ఇంటిలో అతను భోజన బల్ల దగ్గర ప్రతిరోజు భోజనాన్ని కూర్చోబెట్టి గొప్పగా ప్రేమించి గొప్పగా చూసుకున్నాడండి. ఎవరు? దావీదు. ఎవరిని బట్టి? యోనాతానుకు తనకు మధ్య ఉన్న బంధం, స్నేహాన్ని బట్టి. నిజంగా వాళ్ళ కోసం చెప్పబడిన కొన్ని మాటలు ఎవరు తోతరగా మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనంలో, దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిన. హృదయాలు కలిసే షేక్ హ్యాండ్లు కాదు, హ్యాండ్స్ కాదండి. మనమైతే ఫ్రెండ్ కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చిస్తాం, అంతటితో స్నేహం అనుకుంటాం. అందుకే చూడండి, స్నేహం అన్నప్పుడు కూడా ఎవరు 2 చేతులు కలిపేదే వేస్తాడు. 2 చేతులు కలిపి అదే స్నేహం అనుకున్నారు. చేతులు కాదయ్యా కలవవలసింది స్నేహానికి. ఏది కలవాలి? హృదయం, మనసులు కలవాలి. ఇక్కడ యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. అప్పుడే దావీదు పట్ల అతనికి ఎంత నమ్మకం కలిగిందంటే, ఈ రోజు నుంచి నాకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు. నిజంగానండి, ఎందుకు దావీదుని చూడగానే అంత స్నేహం చేయాలనిపించిందంటే, దావీదు భక్తిపరుడు, మర్చిపోకూడదు. భక్తిపరుడు, చాలా గొప్ప భక్తిపరుడు. దేవుడంటే పిచ్చి, దేవుడంటే ప్రాణం దావీదుకు. మీకు తెలుసు, గొలియాతు వాడు దేవుడి గురించి, దేవుని సైన్యాన్ని గురించి తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు అంతా గుడారములో చేతకాని వారుగా, చేవలేని వారుగా, రోషం లేని వారుగా పడుంటే దావీదు ఒంటరిగా పోరాడాడు ఆ గొలియాతుతో. ఒకే ఒక్క రాయితో పడగొట్టాడు వాడిని. దేవుని వాక్యం అంటే పిచ్చింది దావీదుకు. దివారాత్రులు ఎవరైనా చదువుతారు రాత్రి మగలు వాక్యం? చెప్పండి. ఇంత వాక్యం విన్న మీరు అసలు రోజుకు 1 గంట చదువుతారా వాక్యం? అనుమానం. కానీ దావీదు దివారాత్రులు. నిజంగా యోనాతాను సెలక్షన్ సూపర్ అండి. మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఎప్పుడు పెళ్లికి ముందు అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే పనిలో అబ్బో ఎంతమందిలో చూస్తారు, ఎన్నో తెలుసుకుంటారు. కానీ స్నేహితుడి విషయంలో ఏం చూస్తున్నారు? యోనాతాను ఎందుకు దావీదును కోరుకున్నాడు తెలుసా? దావీదుకు దేవుడు అంటే చాలా ఇష్టం. నిజంగా అలాంటి భక్తుడితో నేను స్నేహం చేస్తే నేను భక్తుడిగా ఉండగలను. అది యోనాతాను ఆలోచన. అంటే ప్రాణ స్నేహితుడిగా ఎంచుకున్నాడట. ఆ దినము అతను తండ్రి ఇంటికి తిరిగి అతను సౌలు అతను చేర్చుకో దావీదు తన ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతన్ని ప్రేమించి యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడట. యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చేశాడు. స్నేహం ఏర్పడింది యోనాతానుకు దావీదుకు మధ్యలో. కానీ ఆ దావీదును చంపడానికి సాక్షాత్తు స్వయంగా యోనాతాను తండ్రిగా సౌలే ప్రయత్నం చేయటమే బాధాకరం. ఇక్కడ యోనాతాను దావీదిద్దరు స్నేహితులైతే దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరో తెలుసా? యోనాతాను తండ్రి సౌలు. ఒకవైపు తండ్రి, మరోవైపు స్నేహితుడు దావీదు. ఇప్పుడు మధ్యలో యోనాతాను. ఇప్పుడు ఏం చేయాలి యోనాతాను? నిజంగా మీరు చెప్పండి. ఇప్పుడు ఒక తండ్రిగా తనను సమర్థించాలా, లేదా స్నేహితుడిగా తన్ను కాపాడుకోవాలా? ఏంటండి ఈ భయంకరమైన పరిస్థితి? యోనాతానుకు చాలా ఇరకాటంలో ఉన్నట్టుగా ఉంది కదండి. స్వయంగా ఒకరోజు సౌలు యోనాతానును సేవకులు పిలిచి 19వ మొదటి వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 19 మొదటి వచనంలో, అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా. ఈ మాట సౌలు యోనాతానుతో చెబితే యోనాతాను ఏమైపోవాలో చెప్పండి. యోనాతానుతో చెప్తున్నాడట, యోనాతాను దావీదును చంపాలిరా. మరి ఇప్పుడు యోనాతానుకు దావీదు ఏమవుతాడు? ఫ్రెండ్ అయిపోయాడు, స్నేహితుడైపోయాడు, ప్రాణ స్నేహితుడైపోయాడు. ప్రాణ స్నేహితుడి ప్రాణం తీయమని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు తండ్రి చెప్పాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు యోనాతాను చెప్పండి? ప్రాణం తీయాలా? ప్రాణ స్నేహితుడు అన్న పదానికి అర్థం అతని స్నేహితుడి ప్రాణం కాపాడాలా.
ప్రాణం తీయాలా? ప్రాణ స్నేహితుడు అన్నందుకు ప్రాణం కాపాడుకోవాలన్నప్పుడు ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణం తీయటం కాదు, ప్రాణం కాపాడటం అని నిరూపించిన వాడు యోనాతాను. ఏమంటే అనేక మార్లు యోనాతాను దావీదును చంపాలనుకున్నప్పుడల్లా యోనాతాను వెళ్ళటం, దావీదుకు చెప్పటం, దావీదును తప్పించటం, కాపాడుకోవటం. ఒక సందర్భంలో ఇరువురు కలిసి ఏడవటం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయంలో మీరు చూస్తుంటే పిమ్మట దావీదు రామాలోని నయోతు నుండి పారిపోయి యోనాతాను యొద్దకు వచ్చి, నేను ఏమి చేసిదని యోనాతాను, నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపం ఏమిటని యోనాతాను అడుగుతున్నప్పుడు యోనాతాను అంటాడు, ఆ మాట నీ వెన్నటికి అనుకోవద్దు, నీవు చావవు. నాకు తెలియచేయకుండా నా తండ్రి ఏ చిన్న కార్యము చేయడు, నిన్ను కాపాడుకునే బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నాడు యోనాతాను. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాటలండి. 17వ వచనం చూస్తుంటే యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. అలా మీరు చదువుకుంటూ వెళ్తుంటే 28లో 28, 29, 30 ఒక సందర్భంలో సౌలే యోనాతాను మీద కోపడుతున్నాడు. 30వ వచనంలో సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఎందుకో తెలుసా, అక్కడ దావీదుకు సెలవిచ్చినట్లుగా, దావీదును అక్కడి నుంచి బెత్లెహేముకు పంపినట్లుగా సౌలుతో స్వయంగా యోనాతాను చెప్తాడు, నాన్న దావీదు వచ్చాడు, నన్ను సెలవడిగాడు, ఇంటికి వెళ్ళాలట, బలేదో ఉందట, అందుకే నేను పంపించేశాను. కానీ అప్పటికి యోనాతాను దావీదును దాచిపెట్టాడు. సౌలుకు చెబుతున్న మాట, సౌలేమో చంపాలనుకుంటున్నాడు, యోనాతానేమో తప్పించాలి, కాపాడుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే స్నేహితుడు. ఆ తర్వాత చూస్తుంటే 31లో అతని మీద కోపడతాడు సౌలే. కోపపడి 31లో యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలం, ఒరే నీకేమైనా పిచ్చి పట్టిందరా యోనాతాను, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడు బ్రతుకుంటే, ఆ దావీదు అనేవాడు బ్రతుకుంటే నువ్వెలా రాజు అవుతావురా? ఆలోచన చూడండి. సౌలు అంటే యోనాతాను మైండ్ సెట్ మార్చే ప్రయత్నం. అధికారపు దాహం లేని యోనాతానులో అధికార దాహాన్ని పుట్టించే ప్రయత్నం. ఎంత మంచి మాట, ఎంత బాగుంది. ఎలా రేపుతున్నాడో, ఎలాంటి ఆలోచన పుట్టిస్తున్నాడో చూడండి. 31లో యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలం నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా, కాబట్టి నీ వర్తమానం పంపి అతను నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతను మరణమునకు అర్హుడు అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినట్టుగా చూస్తుంటామండి సౌలు. అదే సమూయేలు మొదటి గ్రంథం 23కు వచ్చేటప్పటికి 23:14లో అయితే దావీదు అరణ్యములో కొండ స్థలముల యందును జీపోను అరణ్యమున ఒక పర్వతమందు నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెతికెనను, దేవుడు సౌలు చేతికి అతను అప్పగించలేదు. 16లో యోనాతాను లేచి వనములోనున్న దావీదు యొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలడు, నీవు భయపడవద్దు అని చెప్పి అక్కడ ఇద్దరు కలిసి ఎలుగెత్తి ఏడుస్తున్నట్టుగా 20:41 వచ్చిన మీరు చూస్తుంటేనండి. 20:41లో వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలా ఉండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చేశారటండి. యోనాతానుకంటే ఎక్కువ గట్టిగా ఏడ్చేశారట. ఎందుకంటే అసలు చంపాలండి, యోనాతాను దావీదును చంపాలి. ఎందుకు? దావీదును చంపితే సింహాసనం మీద కూర్చోవచ్చు యోనాతాను. కానీ యోనాతాను ఏంటి, యోనాతాను నా మీద నీకు ఇంత ప్రేమ ఏంటి? నీ తండ్రిని చంపాలనుకుంటున్నాడు, సేవకులు పంపుతున్నాడు, నిన్ను చంపమన్నాడు, నన్ను చంపితే అధికారం నీదేనన్నాడు, రాజ్యం నీదైపోతుందన్నాడు. అయినా నువ్వు నన్ను చంపకుండగా
నన్ను తప్పిస్తూ, నన్ను కాపాడుతూ, నా పట్ల నువ్వు చూపుతున్న ఈ ప్రేమ ఎంత గొప్పదయ్యా అని యోనాతాను కంటే దావీదు అతని మెడల మీద పడిపోయి ముద్దు పెట్టుకొని బిగ్గరగా ఏడ్చినట్టుగా చూస్తుంటామండి. నిజంగా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య యోనాతానే దావీదే. కానీ ఇతరైతే సింహాసనం మీదకి ఏమంటే ఇంకా అలా కొంతకాలం గడిచిపోయింది. ఫిలిస్తీన్లతో యుద్ధం. ఆ ఫిలిస్తీన్లతో జరుగుతున్న యుద్ధంలో సౌలు, యోనాతాను కుమారులు అంతా చనిపోయారండి. ఈ వార్త దావీదుకు వినబడింది. ఏమని? యోనాతాను చచ్చిపోయాడు. సమూయేలు రెండవ గ్రంథం మొదటి అధ్యాయం, సమూయేలు రెండవ గ్రంథం మొదటి అధ్యాయం 11. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. ఏ వార్త? సౌలు అలానే యోనాతాను చనిపోయారన్న వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగు చేసిరి. ఎప్పుడైతే యోనాతాను సౌలు ఇద్దరు, ఎందుకంటే దావీదును సౌలు చంపాలనుకున్నాడేమో, కానీ దావీదు మాత్రం ఎప్పుడు సౌలును చంపాలనుకోలేదు. సౌలు అనేక సందర్భాల్లో దావీదు చేతికి దొరికినా విడిచిపెట్టేశాడండి సౌలును. ఎంత మంచివాడు నిజంగా. అపకారం చెయ్యాలనుకున్న అతనికి ఉపకారం చేశాడే తప్ప దావీదు ఎప్పుడు అతనికి అపకారం చేయలేదండి. అంటే కీడు చేద్దామనుకున్న వ్యక్తికి కీడు చేయలేదు. ఎందుకంటే దేవుడి లక్షణం కాదు, దేవుని పిల్లల సేవక లక్షణం కూడా అది కాదు. కీడుకు ప్రతి కీడు ఎవరికి మీరు చేయవద్దు. సౌలు చంపాలనుకున్నాడు, కానీ దావీదు మాత్రం ఆ పని చేయలేదు. ఎందుకంటే అతను దేవుని చేత అభిషేకింపబడిన వాడు. సౌలు అభిషేకించబడిన వ్యక్తిని నేను చంపటమా? ఆ పాపం నేను మూట కట్టుకోలేను, ఆ పాపం చేయను అని తప్పించేశాడు సౌలును చాలా సందర్భాలలో. కానీ అతను మాత్రం చంపాలని చూస్తూనే ఉన్నాడు దావీదును. కానీ ఒకరోజు చనిపోయారు యుద్ధంలో. ఆ వార్త తెలిసి దావీదు బట్టలు చింపుకున్నాడట. ఏమండి? ఆ తర్వాత మీరు 26 చూస్తుంటే ఎంత బాధపడుతున్నారో చూడండి. 26వ వచనంలో, నా సహోదరుడా యోనాతాను ఏడుస్తున్నాడండి. ఏమండి? యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ఏడుస్తున్నాడు చూడండి. ఆ దుఃఖంలో, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే నువ్వు అది అధికమైనది. ఇలా యోనాతాను చనిపోయాడు. చనిపోయిన యోనాతాను కొరకు ఏమంటే దావీదు ఇలా అంగలార్చాడు, ఇలా దుఃఖించాడు, ఇలా బాధపడ్డాడు. అంతటితో అయిపోయిందా స్నేహం? లేదు. యోనాతాను చరిత్ర ముగిసిందేమో, కానీ దావీదు బ్రతికే ఉన్నాడు. దావీదు బ్రతికున్నాడు గనుక యోనాతానుకు సంబంధించిన కుటుంబం బాధ్యత నాది అనుకున్నాడండి. చూసారా? చావుతో అయిపోలేదు బంధం, చావుతో తెగిపోలేదు. ఆ తర్వాత కబురు పెట్టాడండి. ఏమని కబురు పెట్టాడు తెలుసా? ఎవరున్నారు? సమూయేలు రెండవ గ్రంథం 9వ అధ్యాయం, సమూయేలు రెండవ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు. యోనాతానును బట్టి మర్చిపోకూడదు, ఎందుకంటే అతను నా ఫ్రెండు, అతను నా స్నేహితుడు. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడు. అడిగినప్పుడు సీబా అని ఒకప్పుడు సౌలు ఇంట్లో సేవకుడుగా ఉన్నవాడు అంటున్నాడు, యోనాతానుకు 3వ వచనంలో, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అలా అయితే వెంటనే తీసుకొచ్చేసేయండి అతన్ని అన్నప్పుడు 6వ వచనంలో, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడునైనా నేను ఉన్నాను అన్నప్పుడు దావీదు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి లేడు కదా, నువ్వు భయపడుతున్నావా? భయపడకు, ఈ రోజు నుంచి నేను నీకు సమస్తం. ఈ రోజు నుంచి నేను నీకు సమస్తం. ఎందుకు తెలుసా? నీవు నా స్నేహితుడు కుమారుడు కనుక. ఏంటండి ఈ స్నేహం? ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్న ఈ బంధం చెప్పండి. ఏమంటే ఎలాంటి స్నేహితులు మీరు చరిత్రలో చూస్తారు, సినిమాల్లో చూస్తారేమో, అంతే. సినిమాల్లో చూసి ఉండొచ్చు. స్నేహం అంటే ఇదేరా, స్నేహం కోసం అని. అవి సినిమాలు అంటే నిజంగా సినిమాల్లో చూపించింది వాళ్ళ జీవితాల్లో ఉందా చెప్పండి? ఉంటుందా?
కానీ బ్రతుకులో చూపించిన వారేనండి అసలైన హీరోలు. సినిమాలో చూపించిన వాళ్ళు హీరోలు కారు, నటులు. రియల్ హీరోస్ అంటే రియల్గా బ్రతుకులో, లైఫ్లో దాన్ని చేసిన వాళ్ళు, పాటించే వాళ్ళు, ఆచరించే వాళ్ళు, వాళ్ళు అసలు రియల్ హీరోస్ అంటే ఇక్కడ రియల్ హీరోస్, రియల్ ఫ్రెండ్స్ అంటే ఎవరో తెలుసా అంటే ఒక దావీదు, ఒక యోనాతాను. వీళ్ళ పేర్లు చెప్పాలని స్నేహితులు అనగానే ఎవరి ఏం చెప్పాడండి నిజంగా, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరణాన్ని ఇప్పిస్తానయ్యా, నీ తాత ఆస్తి నీకు రావాలి కనుక నీ తాత ఆస్తిని, సౌలు యొక్క భూమిని నీకు ఇప్పించేస్తాను, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అనే సెలవివ్వగా 13లో మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు 2 కుంటివి, హ్యాండిక్యాప్, డిజేబుల్డ్ పర్సన్. రాజు దావీదు తన ఇంటికి పిలిపించుకొని తన బల్ల యొద్ద కూర్చోబెట్టుకొని అక్కడే భోజనం పెట్టించేశాడు. రోజు తనకు రావాల్సిన ఆస్తంతా తెప్పించేశాడు. ఎవరిని బట్టో తెలుసా? తన స్నేహితులు కుమారుడు, తన స్నేహితులు కొడుకు అన్న కారణంతో. అలా యోనాతాను వెళ్ళాడు. కానీ వెళ్ళిపోయిన తర్వాత కూడా యోనాతానుకు తనకు మధ్య ఉన్న ఈ స్నేహాన్ని మాత్రం దావీదు చివరి వరకు కొనసాగించాడు. ఏమంటే ఇది ఒకప్పుడు విశ్వాస వీరులుగా స్నేహానికి వాళ్ళు ఇచ్చిన విలువ. ఇక కొత్త నిబంధనకు వస్తే యేసుక్రీస్తు స్నేహితుడు. ఆయన చేసింది చాలా గొప్పది. ఆయన స్నేహానికి ఇచ్చిన విలువ చాలా గొప్పది. చివరి మాటగా యోహాను సువార్త 15వ అధ్యాయం, వెళ్ళిపోయే ముందు యోహాను సువార్త 15వ అధ్యాయం 12 నుంచి చదువుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడగలిగితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించవలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అని మాట్లాడుతూ, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. స్నేహితుడంటే ప్రాణం పెట్టాలి, ప్రాణం తీయొద్దు. దావీదు, ఒక మోషే, ఒక యోబు స్నేహితులు. అలానే ఇక్కడ చూస్తున్న దావీదు, యోనాతాను. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రాణం పెట్టువాని కంటే ప్రేమ కలిగిన వాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు కూడా నా స్నేహితులు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడండి. ఒక పని ఏమండి, నిజంగానండి మనల్ని ఎంత నమ్మాడు తెలుసండి ఆయన. ప్రభు అంటున్నాడు, ఇక మీరు దాసులు కారు, నేను మిమ్మల్ని దాసులు అనను. మరి ఏమంటాడు ప్రభు మమ్మలను అంటే ఆయన అంటున్నాడు, మీరు స్నేహితులుగా పిలువబడతారన్నాడు. అంటే ఇప్పుడు ఆయన నమ్మిన మనమట ఎవరి స్నేహితులమట? యేసుకు స్నేహితులం. ఎందుకు స్నేహితులను పేరు పెట్టాడు తెలుసా? స్నేహితులు అంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, నిజమైన స్నేహితుడు ప్రాణం ఇస్తాడు. ఇదిగో మీ పట్ల నాకున్నటువంటి స్నేహాన్ని ఏంటో నా ప్రాణం ఇచ్చి చూపించాను, నా ప్రాణాన్ని ఇచ్చి చూపించాను. స్నేహితులైన మీకోసం నా ప్రాణాన్ని ఇచ్చాను. మీరు కూడా నా స్నేహితులుగా పిలువబడాలి అంటే మీరు కూడా ఏమవ్వాలో తెలుసా? మీరు కూడా నా కొరకు మీరు ప్రాణం ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. సువార్త నిమిత్తం, నా నిమిత్తము ఎవరు తమ ప్రాణములను పెట్టుదురో. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు మనల్ని స్నేహితులని తన ప్రాణం ఇచ్చినప్పుడు, ఆయన మనల్ని స్నేహితులు అన్నప్పుడు మనము సైతం ఆయన కొరకు ప్రాణము పెట్టగలిగితే అప్పుడే నువ్వు క్రీస్తుకు స్నేహితుడు, అప్పుడే నువ్వు దేవునికి స్నేహితుడు, అప్పుడే నువ్వు నిజమైన స్నేహితుడుగా మారుతావు. ఎందరో స్నేహితుల చరిత్రను, ఎందరో స్నేహితుల జీవితాలను విశ్వాస వీరులుగా చెప్పుకున్న వాళ్ళందరూ బ్రతుకులను ఆలోచించి చదువుకున్న మనం మన బ్రతుకులో కూడా అదే విధమైన తీరును, అదే విధమైన జీవితాన్ని మన బ్రతుకులో కూడా చూపిద్దాం. నిజమైన స్నేహం ఏంటో ఈ సమాజానికి చూపిద్దాం.